హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముగ్గు చూసిండ్రా? బాగుందా? నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినాక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వరు, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. సరే వీడియోలోకి వెళ్దామా. నేను 9 చుక్క, ఈరోజు శుక్రవారం కదా, 9 చుక్కల ముగ్గు, కొంచెం పెద్ద ముగ్గు వేసిన. మామూలుగా అయితే చిన్న ముగ్గు వేస్తాను నేను. ఈరోజు శుక్రవారం అని కొంచెం పెద్ద ముగ్గు వేసిన. 9 చుక్కల ముగ్గు, సూటి చుక్క ఒకటి వచ్చే వరకు బాగుంటుంది ముగ్గు. వైట్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ రెండు కలిపేసిన. అంటే కుంకుమ పసుపు వేయొద్దంట, ఇట్లా మనం అంతా తొక్కుతాం కదా, అందుకే కుంకుమ పసుపు వేయొద్దంట. అందుకని నేను కలర్ వేసిన. బాగుంటుంది కలర్ కూడా, ఎల్లో కలర్ కుంకుమ కలర్ కదా, బాగుంటుంది చూడడానికి. కుంకుమ పసుపు వేసిన మాదిరిగానే కనిపిస్తుంది. ఇక చూడండి, కడప కడుగుతున్నా. శుక్రవారం కదా, అందుకని కడప కడుగుతున్నా. కడప కడుగుతున్నా నాకు గుర్తొచ్చింది. చిన్న ఉన్నప్పుడు మా నాయనమ్మ కడప నుంచి వెళ్ళి కడప పూజిస్తేప్పుడు అసలు అటు ఇటు దాటనిచ్చేది కాదు. దాటితే దేవుడు అట్లా దాటొద్దు, మంచిది కాదు అని ఇట్లా చెప్పేది. ఒకవేళ ఖచ్చితంగా దాటాల్సి వస్తే ఆ కడప మీద బియ్యం పిండితోటి ఒక ముగ్గేసి అప్పుడు దాటనిచ్చేది. అప్పటిదాకా అసలు దాటనిచ్చేది కాదు, అంత కఠినంగా ఉంటుండే మా నాయనమ్మ. మా నాయనమ్మ ఇట్లా పూజించుడు, దీపం పెట్టుడు ఇవన్నీ బాగా చేస్తుండే. వంటలు కూడా బాగా చేస్తుండే. కూరలు అయితే మస్తు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. నాన్ వెజ్ కూరలు అయితే మస్తు టేస్ట్ వస్తుంది మా నాయనమ్మ వండితే, నాకు బాగా గుర్తు. చూడండి, ఇంకా కడప కడుగుతున్నా. మీరు ఇట్లానే పూజిస్తారా? కడప ఎట్లా పూజిస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కరెక్టే చేస్తున్నానా లేదా అన్నది నాకు తెలుస్తుంది. నేనైతే ఇట్లనే చేస్తాను. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాయనమ్మని చూసి నాకు ఇట్లనే అవ్వండి, నేను ఇట్లనే చేస్తాను. మీ ఇంట్లో మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. ఇంకా కొందరు ఇట్లా ముగ్గు బాగా ముగ్గు ఇట్లా వేస్తారు, నాకు అట్లా ముగ్గు రాదు. అందుకని డిజైన్ అంటే డిజైన్ పెయింటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి పెయింటింగ్ వేయించిన. ఎదురుగానేమో మిగతా కడపలు అన్నిటికీ డిజైన్ వస్తుంది. దీనికి ఒక్కదానికి మెయిన్ దర్వాజా కాబట్టి దీనికి ఒక్కదానికి ఇట్లా డాట్స్ ముగ్గులాగా, పైననే ముగ్గు కిందనేమో డాట్స్ బొట్లలాగా పెట్టించిన. అయ్యో గిట్ల ఎందుకు పెట్టించినావు అని చాలామంది అన్న, కానీ చూడడానికి లుక్ బాగుంటుంది అని చెప్పి నేను అట్లనే పెట్టించిన. కడప పూజ చేయడం అయిపోయింది. ఇక్కడ దేవుని రూమ్లోకి వచ్చిన. దేవుని రూమ్ నిన్న పూజ చేసిన సామాన్ అదంతా తీసేసిన, పువ్వులు అంతా కచరా అంతా తీసేసిన. బ్రష్, పెయింటింగ్ బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్ తోటి మొత్తం ఇట్లా క్లీన్ చేస్తున్నా. అదంతా క్లీన్ చేసి తడబట్ట పెట్టుకోవాలి. తడబట్ట పెట్టుకుంటున్నా. ఆ తడబట్ట అదంతా నీళ్ళు పోయి ఆరేదాకా అని చెప్పి తులసి కోటకు దీపం పెడదామని బయటకు వచ్చిన. నాకు ఈ విషయం చెప్పండి, మీరు లోపల దీపం పెట్టుకున్నాక బయటకు వచ్చి తులసమ్మకు దీపం పెడతారా? ఫస్ట్ తులసమ్మ పెట్టినాక లోపల పోయి దేవునికి దీపం పెట్టుకుని నాకు ఈ విషయం చెప్పండి. నాకు రెండు కన్ఫ్యూజ్ అవుతుంది, ఏది చెయ్యాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ స్టార్టింగ్ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తక్కువ పూజలు చేస్తాడు, ఇక్కడికి వచ్చినాకనే పూజలన్నీ అలవాటైనాయి పెళ్ళైనాకనే. ఎక్కువ నేను ఫస్ట్ తులసమ్మ చేసినాకనే లోపలికి పోయి అమ్మవారికి చేస్తాను. నాకు అట్లా అలవాటు అయిపోయింది. మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నైవేద్యం ఏమి వండలేదు, బెల్లం పెట్టిన నైవేద్యంకి. చూడండి ఈడ మాత్రం తులసమ్మ కాడ మాత్రం కుంకుమ పసుపు వేసిన ముగ్గుల. ఆ బయట రోడ్డు మీద బయట మాత్రం అంటే అంత తొక్కుతారు కదా, అందుకని చెప్పి ఎల్లో కలరు మళ్ళా రెడ్ కలర్ రెండు కలిపి వేసిన. ఈడ అమ్మవారి దగ్గర మాత్రమే నేను కుంకుమ పసుపు వేసిన. ఎందుకంటే మనం అక్కడ పోం కదా, ఆ ఏరియాలో తొక్కుడు అట్లా ఏం చెయ్యం కాబట్టి కుంకుమ పసుపు వేసిన, మంచిగా అనిపిస్తుంది చూడడానికి. చూడనా, లోపలికి వచ్చి ఇక దీపం పెట్టుకుంటున్నా. ఊడిపోగా వేసిన. నైవేద్యం ఏమేమి ఉండలేదు కాబట్టి బెల్లమే నైవేద్యం పెట్టిన, కడవలలో పెట్టిన, ఆరతి ఇచ్చిన, దీపమే పెట్టిన, ఊదిపోగా వేసిన. చూడండి బాగుంటుంది దేవుడు. అసలు ఈరోజు శుక్రవారం కదా, అన్నీ చేసుకుంటే నీట్గా ఇల్లు తుడిచి ఇవన్నీ పూజ మంచిగా అనిపిస్తుంది. శుక్రవారం, మంగళవారం ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు శుక్రవారం కంటే. చూడండి, ఇక పూజ అంతా అయిపోయింది. ఇక టిఫిన్ చేసుకుందామని వచ్చిన. దోశ చేసిన, దోశలోకి చట్నీ. చట్నీ నేను ఇట్లా చేస్తాను. ఎట్లా అంటే కొన్ని పల్లీలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, 2 టమాటాలు అంతే, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను. కొంచెం నూనె, ఎక్కువ నూనె కూడా ఎక్కువ పోయాను, కొంచెమే నూనె పోసి ఆ నూనెలో ఉల్లిగడ్డ వేసి, ఆ ఉల్లిగడ్డ కొంచెం వేగినాక టమాటాలు వేసి, ఆ టమాటాలు కూడా కొంచెం వేగినాక 2 పచ్చిమిరపకాయలు వేసి అది కూడా కొంచెం వేగినాక కొంచెం పసుపు మొత్తం అంతా వేగినాక
ఈరోజు ఎక్స్ట్రా ఏం చేసినంటే కొంచెం అల్లం కనిపించింది, అల్లం వేసిన. అల్లం కూడా మంచిది కదా, అల్లం వేసిన. అది ఉడికినాక పక్కకు పెట్టిన. అది మిక్సీకి పట్టాలి. ఇంకో అటు సైడ్ మిక్సీకి కూడా పట్టేసిన, అటు సైడ్ పెట్టిన. అందులో కడాయి పెట్టిన, దాంట్లో నూనె పోసి చేస్తున్నా. బాగా వస్తాయి దోశలు, నాకు ఇష్టం. ఈ దోశలు చాయ్లో తిండి, ఈ చట్నీలో తినుడు కష్టమే. చాయ్లోనే ఎక్కువ తింటా నేను. చాయ్లో తింటాను కొంచెం మందం వేసుకుంటే, ఇట్లా పల్చగా వేసుకొని చాయ్లో తినాలంటే. చాయ్లో తినాలంటే కొంచెం మందం వేసుకుంటే మంచిగా వస్తుంది. అయితే చట్నీ ఉంది కదా, చట్నీ పోసు పెడుతున్నా. కొంచెం ఒట్టి మిరపకాయలు, 2 కల్మాకు రిమ్మలు, కొంచెం నూనె వేసి, జీలకర్ర వేసి పోపు పెట్టేసిన. అని ఇంకా మా ఆయన టిఫిన్ 4 దోశలు ఇచ్చి ఆ టిఫిన్ ఇస్తున్నా. ఎట్లా ఉందని అడుగుతున్నా, బాగుందని చెప్తున్నా. ఆయన ఇక చూడండి ఇక నిలబడి మరి ఎట్లుంది చెప్పు అని అట్లా అడుగుతుంటే బాగుంది, సూపర్ ఉంది అని చెప్తున్నాడు. కానీ అది నేనే కావాల్సుకొని ఇట్లా చెప్పు చెప్పు అన్నట్టుగా చెప్తున్నాడు, కానీ నిజానికి మంచిగా వచ్చిందండి. టిఫిన్ మాత్రం మంచి, చట్నీ దోశ అన్నీ మంచిగా వచ్చినాయి. ఇక నేను తిందామని తీస్తున్నా. అయిపోయింది, దోశలు వేసిన అయిపోయింది. పాలు పొయ్యి మీద పెట్టిన, చాయ్ పెట్టిన ఆల్రెడీ. ఇప్పుడు పాలు పెట్టిన, ఇగో తింటున్నా. నిజంగా బాగా వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి నా వీడియో చేరుతుంది, ఇంకొంచెం మంది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అందుకే నేను లైక్ అని ఊక అంటుంటా. లైక్ ఏం పెద్ద కష్టం కదా, ఒక నచ్చితేనే ఇవ్వండి, లేకపోతే లేదు. టిఫిన్ మాత్రం బాగా వచ్చింది. ఈరోజు శుక్రవారం కదా, మంచిగా అనిపించింది. అందుకని మా ఇంట్లో కొన్ని పూలు, కనకాంబరాల చెట్లు ఉండే, అవి పూలు తెంపి అల్లుకొని పెట్టుకున్నా. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు చూసిర్రు కదా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళుర్రి ప్లీజ్. రిక్వెస్ట్, లైక్ మాత్రం.